హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చెప్పాను కదా, మనం ఆ రోజు చెన్నైలో ఉన్నటువంటి చెన్నై దగ్గర వండలూరుకి వెళ్ళాము. వండలూరు జూ పార్క్ని అయితే మనం విజిట్ చేయడం జరిగిందండి. మనకి ఫస్ట్ వెళ్ళిన జూ పార్క్లో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సర్లే, మనం ఎలాగో దగ్గరలోకి వెళ్ళాం కాబట్టి అక్కడే ఉన్నటువంటి జూ పార్క్ని అయితే విజిట్ చేయడం జరిగింది. ఇక్కడైతే చాలా చాలా నచ్చింది, పర్లేదు. నేను ఇక్కడైతే సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందండి. ఇక్కడ జంతువులు చాలానే ఉన్నాయి, చూడడానికి చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గ్రౌండ్ ఉంది. మేమైతే ఇంకా మాకు టైం సరిపోలేదండి, లేకపోతే అక్కడికి కూడా వెళ్ళి ఆడుకునేవాళ్ళు మా పిల్లలు. ఇక్కడే మాకు సమయం సరిపోదని చెప్పేసి ఇక్కడే జూ పార్క్ వెళ్ళి వచ్చేసరికి మేము మొత్తం తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మాది ఏరియా కాదు కాబట్టి కొంచెం మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే ట్రై చేసాము. అక్కడే మనమైతే వెయిట్ చేయాలి టికెట్స్ తీసుకొని. వాకబుల్ ఉంటుంది, అలాగే సైకిల్స్ ఉంటాయి, మోటార్ బైక్స్ ఉంటాయి, ఇలా ఆటోలు కూడా ఉంటాయి. ఇక్కడైతే లేడీసే నడిపిస్తున్నారు ఈ ఆటోలని కూడా. మనం ఈ ఆటో మాట్లాడుకొని వెళ్తే వాళ్ళు చూపిస్తారన్నమాట అక్కడ ఏమేమి ఉన్నాయో మనకి. వాళ్ళకు కూడా టైం లిమిట్ ఉంటుందండి. ఆ టైంలోపు వాళ్ళు మనకు చూపించి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇంకా మనకి ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాళ్ళు అక్కడ ఆపి వెళ్ళి చూడమంటారు మనల్ని. చాలా బాగుందండి ఈ జూ పార్క్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అన్ని యానిమల్స్ కూడా 2 ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి 2 ఐటమ్స్ ఉన్నాయి. టైగర్స్ కానీ, లయన్స్ కానీ అన్నీ కూడా 2 ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. కొన్ని అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి, కొన్ని సింహాలు మాత్రం, టైగర్ మాత్రం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, సింహాలు మాత్రం ఎప్పుడు కూడా రాత్రిపూట వేటాడుతాయి కాబట్టి అవి ఎప్పుడు నేను జూ పార్క్ వెళ్ళినా అవి మాత్రం రెస్ట్ తీసుకునే ఉంటాయి. అస్సలు కనీసం ఒక్కసారి కూడా వాకబుల్ చేస్తూ కూడా కనిపించవు. అది ఏదో ఒక చెట్టు నీడ కింద హాయిగా నెమరు వేసుకుంటూ కూర్చుంటుంది. ఇక్కడైతే టైగర్ చూసారా అని చూస్తుంది. కాస్త ఇది మీ గారైతే కొంచెం దగ్గరగా వచ్చి వాక్ చేస్తున్నారు. కొంచెం ఇదైతే చూసాము. తర్వాత అయితే మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా మీకు? ఇక్కడ మంకీస్ ఉన్నాయి, చాలా రకాలు, అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయి. జింకలు ఉన్నాయి చూసారా ఇక్కడ. వైట్ టైగర్ చూసారా, వైట్ టైగర్ నిద్రపోతుంది ఎండలో, హాయిగా నిద్రపోతుంది. ఎండ బాగున్నట్టుంది, నిద్రపోతుంది. ఇంకా గొయ్యలు ఉంటాయి, అవి మన దగ్గరికి రాకుండా కూడా మెష్ అది వేసేసి ఉంటారు. మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వాళ్ళు ఉంటాయి. మనమైతే వాళ్ళు చెప్పింది అసలు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ బోర్డ్స్ అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. జంతువులు అనేది ఇటువైపు రాకుండా పెద్ద పెద్ద గొయ్యలు కూడా తీసి ఉంటాయి, అవి దాటి రాలేవన్నమాట. ఇక్కడ ఎలుగుబంటి అయితే అటు ఇటు తిరుగుతూ డ్యాన్స్ కూడా చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది, హాయ్ చెప్తుంది. చూసారా ఎలుకబంటి. చాలా బాగున్నాయి నక్కలు, అటు ఇటు తిరుగుతున్నాయి. ఇవి మంచి యాక్టివ్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇక్కడైతే టైగర్ గారు ఏదో చెక్కలా ఉంది, చెక్క మీద ఎక్కి హాయిగా నిద్ర. చిరుతపులి మాత్రం యాక్టివ్గానే ఉంటుంది ఎప్పుడు, అందుకనే దానికైతే మొత్తం దానికి ఎగరగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసి ఉంటుంది అనమాట మేస్తో. కనీసం బయటికి రాకుండా అదైతే దిగుదాం అనుకుంది, బలి పడిపోయింది చిరుతపులి. మొత్తం కూడా క్లోజ్ చేస్తుంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది చిరుతపులి మాత్రం. లైన్స్ మాత్రం ఎక్కడో హాయిగా చెట్ల కింద నిద్రపోతాయి. నిన్న ఎప్పుడు లైన్ చూద్దాం అనుకుంటాను, కానీ అవి మాత్రం భలే రెస్ట్ తీసుకుంటాయండి బాబాయ్. చిరుతపులులు మాత్రం భలే యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు కూడా, చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి ఇవి మాత్రం. చూసారా
ఇక్కడైతే ఇంకా పక్షులు ఉన్నాయి లోపల, రకరకాల పక్షులు చాలా చాలా ఉన్నాయి. మాకైతే ఇంకా టైం లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేదు. బయట నుంచి చూసేసి ఫాస్ట్గా లాగిచ్చేసాం అన్నమాట. అబ్బా, ఇక్కడ మాత్రం చూడదగినవి ఏంటంటే అండి పాములండి బాబోయ్. ఎవరికన్నా పాములు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. ఎన్ని రకాల పాములు ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. పాములు మాత్రం చాలా చాలా రకాల పాములు అయితే మనం చూడొచ్చు. చూసారా, అదిగోండి పాము వెళ్తుంది. కొండ చిలువ చూసారా ఎలా వెళ్తుందో, నాలుగు బయట పెట్టి నిదానంగా వెళుతుంది అన్నమాట. వాటికి ఫుడ్ వేస్తారు, అక్కడే వాటర్ కూడా ఉన్నాయి. కొండ చిలువ చూసారా నెమ్మదిగా స్లోగా వెళ్తుందన్నమాట. ఈ పాములే కాదు, అక్కడ చాలా రకాల పాములు అయితే ఉన్నాయండి. ఇంకా అన్ని రకాల పాములు అయితే ఇక్కడ మనకి ఉంటాయి, చూడొచ్చు. అద్దాల లోపల క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. అవి మనకి బయటికి ఏమి ఉండవు, మొత్తం కూడా క్లోజ్డ్ ఉంటుంది. అవి ఇక బయటికి రావడానికి ఉండదు అన్నమాట. మనం అద్దం బయట వైపు నుంచి మాత్రమే చూడాలి. చూసారా, నీళ్ళల్లో కూడా ఉన్నాయి పాములు. పాములు అంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం అసలు వెళ్ళకూడదు. ఈ పాము అయితే మెల్లమెల్లగా నీళ్ళల్లోకి దిగడానికి ట్రై చేస్తుందన్నమాట. కొండ చిలువలు చూసారా ఎలా వెళ్తున్నాయో. ఎన్ని రకాల పాములు ఉన్నాయండి. కొన్ని అయితే రెస్ట్ తీసుకుంటూ నిద్రపోతూ, కొన్ని అయితే కనిపించలేదు కూడా, కొన్ని అయితే అలా ఉన్నాయి. చూసారండి, వాళ్ళు అడవిలాగా డెకరేషన్ చేశారు చూసా, వాటిలోకి వెళ్ళి పడుకున్నాయి. కొన్ని పాములు అయితే సన్నగా ఉన్నాయి, అయితే త్వరగా మనకి క్యాప్చర్ అవ్వట్లేదు. మనకి ఎండ ఫోకస్ ఒకటి బాగా పడుతుంది, అద్దంలోంచి క్యాప్చరింగ్ అనేది కొంచెం కష్టం అనిపించింది. అద్దంలోంచి తీయడం కదా, మనుషుల నీడలు అవి కూడా పడుతున్నాయి. చూసారా, మెల్లగా పాము అనేది దిగుతూ ఉంది లోపలికి. చూడండి, ఇక్కడ ఒక రకమైన పాము ఉంది. ఇక్కడ ఈ పాము పేరు ఐడియా లేదు నాకు అంతగా. ఇది అటు వెళ్తుంది. చాలా పాములు. ఇది కట్ల పురుగు. చూసారా, కొబ్బరి మట్టలో కొబ్బరిది ఏంటో చూసారా, కొబ్బరి చెట్టులో ఎలా తిరుగుతుందో చూసారా బాబోయ్, గిరిగిరా తిరుగుతుంది. అది బయట ఉంటే మనం పాములు ఎలా క్లోజ్డ్గా ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నాం, కానీ అండి అవి మాత్రం మనం బయట ఉంటే ఒక్క పాముని చూస్తేనే ఎగిరి గంతులేసి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అలాంటిది చూసారా పాములు. ఇలాంటి వాటిలో కూడా చాలా పాములు దూరి దాక్కున్నాయి. అన్ని రకాలు ఉన్నాయండి. పాముల్లో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయా అని ఇప్పుడే చూసానండి బాబోయ్. ఈ పాము అయితే ఏకంగా తలకాయ పైకి లేపుతుంది. చూసారా పైకి ఎలా లేపుతుందో బాబోయ్, చూడండి. ఇంకా అవి అద్దాలుండి మనకి చాలా బెటర్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడైతే ఇంకా అద్దాల్లో ఉండి క్లోజ్ చేసేసి ఉన్నాయండి పాములు. మేము వైజాగ్ జూ పార్క్లో చూసానండి, అవైతే చెట్ల మీదే ఉన్నాయి. అలా ఎలా ఉండగలిగాయి, వాళ్ళు ఎలా వదిలేసారో నాకు అప్పుడు అర్థం కాలేదు అసలు. అక్కడైతే అవి చెట్ల మీదే ఉంటాయి, అసలు బయటికి రావు, అక్కడే చుట్టుకుని పడుకుని ఉంటాయి పాములు. అక్కడ ఇన్ని రకాల పాములు అయితే లేవండి, చాలా తక్కువే ఉన్నాయి అక్కడ. ఇక్కడ మాత్రం చాలా రకాల పాములు అయితే మనకి చూడొచ్చు. ఇక్కడ పాములు మనకు అంతకుముందు వీడియోలో అయితే మనం చేపలు కూడా ఇన్ని రకాల చేపల వీడియోలు కూడా షూట్ చేసి అదొక వీడియోలా పెట్టానండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. పాము చూసారా ఎంతలా ముందు. ఇక్కడ రకరకాల పెద్ద బల్లులు, ఊసర వెల్లులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కోబ్రా అయితే మంచి నిద్రేస్తుంది, రావట్లేదు అది. లేకపోతే అసలు చాలా హైట్ లెగ్స్తుందంట, చూద్దాం అనుకుంటే తినేసి గమ్మత్తుగా నిద్రపోతుంది. ఇంకా ముసలిళ్ళు ఉన్నాయి. ఇంకా ఇదొక వెరైటీగా అనిపించింది నాకు భలే. దీని పేరు నాకు అంత ఐడియా లేదండి. ఇంకా అన్నీ చూసేసి ఇంకా అయిపోయింది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దీన్ని షూట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ జింకలు అయితే మాత్రం బయట తిరుగుతున్నాయి. అందరూ భలే ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నా, ఏమీ అనట్లేదు. అవి చక్కగా ఫోటోలకి అట్లా ఫోజులు ఇస్తున్నాయి అన్నమాట, దగ్గరే తిరుగుతున్నాయి. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసేసుకుందాం. మనం తీసిన అన్ని జంతువుల వీడియోలు కూడా
ఇంకొకసారి చూసేయండి. చూసారా, అదిగోండి డాన్స్ వేస్తుంది చూసారా ఎలిఫెంట్. అదే ఎలిఫెంట్ కదండి, ఎలుగుబంటి చూసారా డాన్స్ వేస్తుంది, హాయ్ చెప్తుంది చూసే వాళ్ళందరికీ. చూడండి అలా డాన్స్ వేస్తుంది, అది హాయ్ చెప్తుంది. అక్కడి నుంచి చూసే వాళ్ళకి, అరిసే వాళ్ళందరికీ కూడా